అందరికీ జై భీమ్. అందరూ ఒకసారి గట్టిగా జై భీమ్ చెబుదాం. జై భీమ్, జై భీమ్. అమర్ రహే మాన్య శ్రీ కాన్షీరామ్, అమర్ రహే మాన్య శ్రీ కాన్షీరామ్. మిత్రులారా, ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు ఈ రాష్ట్రంలో బహుజనులని అధికారంలో తీసుకురావడానికి తన జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి జయంతి. ఈ జయంతి రోజున ఈ విజయవాడలో ఉన్నటువంటి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి ఈ బహుజన భేరీకి మన అభ్యర్థనను మన్నించి హాజరైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్జీ గౌతమ్ గారికి వారికి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి జైభీములు తెలియజేస్తున్నాం. అలాగనే మరి ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ పార్టీ కోఆర్డినేటర్ బాలయ్య గారు, అలాగనే మన స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మరి జె పూర్ణచంద్ర గారికి, ఇతర పెద్దలందరూ కూడా జైభీములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున మనం ఈ సభను జరపడానికి ప్రధానమైన ఉద్దేశం కాన్షీరామ్ గారి జయంతి రోజున ఏదైతే కాన్షీరామ్ గారి యొక్క అభిమతం, ఆయన యొక్క ఆశయం ఏదైతున్నదో, భారతదేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పి కలగన్నటువంటి ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి మనమందరం కూడా ఎంతో త్యాగపూర్తిగా బహుజన సమాజ్ పార్టీలో మనమందరం కూడా పనిచేస్తూ, నిరంతరం శ్రమిస్తూ, ఎంతో చిత్తశుద్ధితోటి ఈ రాబోయేటువంటి ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి ఈ సందర్భంగా మనందరం కూడా ఇక్కడ చేరి ఆయన్ని ఒక పక్క స్మరించుకుంటూ, మరొక వైపున ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని చేపట్టడానికి మనం అడుగులేయటానికి ఈ రోజున మనం ఉద్రిక్తులు అవుతున్నాం. మనం రాబోయేటువంటి ఎన్నికల్లో మనం ఎదుర్కోవటానికి ఏదైతే ఈ బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం ఏదైతున్నదో, మరి రాబోయేటువంటి ఎన్నికల్లో బెహన్ కుమారి మాయావతి గారి ఆదేశాలతోటి ఈ రోజున మనం అందరం కూడా 175 స్థానాలు రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగనే 25 పార్లమెంట్ సీట్లు కూడా మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఆ మేరకు ఎవరైతే మరి ఈ 3-4 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి ఎన్నికలకి సిద్ధపరుస్తూ, మరి ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే ఈ రాష్ట్రం ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని, మరి నిర్విరామంగా రాబోయే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులై మనం అందరం కూడా బహుజన సమాజ్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఫలితాల దిశగా, గెలిపించుకునే దిశగా ముందుకు నడపాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఆశయం ఏదైతున్నదో, ప్రధానమైనటువంటి నినాదం ఏదైతున్నదో, ఈ రాష్ట్రాన్ని 2 కులాలు పరిపాలిస్తూ ఉన్నాయి. 50 సంవత్సరాలుగా ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా 75 సంవత్సరాలుగా కూడా ఈ రాష్ట్రంలో 2 కులాల ఆధిపత్యంతో నడుస్తూ ఉన్నాయి. ఈ 2 కులాల ఆధిపత్యంతో నడుస్తున్నటువంటి ఈ పార్టీలు ఏవైతున్నాయో వాటన్నిటిని ఓడించి రాబోయే ఎన్నికల్లో బహుజనులందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, మద్దతు ఇవ్వాలని చెప్పేసి, గెలిపించాలని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఈ రాష్ట్రంలో 2 కులాల పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి ఈ నినాదంతో రాబోయేటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీ అవకాశం మేరకు మీకున్నటువంటి వనరులన్నింటినీ, మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించుకొని రాబోయే ఎన్నికల్లో మిగతా పార్టీలకి ధీటుగా మనం పోటీలకి నిలవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మిగతా పార్టీలతోటి ఇటీవల బెహన్జీ మాయావతి గారు ఒక విషయం చెప్పారు. ఏదంటే ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మనవాద పార్టీలకి, ఈ పెట్టుబడిదారి పార్టీలకి, ఈ కులతత్వం, మతతత్వం ఉన్నటువంటి పార్టీలకి భిన్నంగా బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి వాటితో మనకు పోలేక కాదు. ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే పేద వర్గాలను ఐక్యం చేసి వాళ్ళ యొక్క మద్దతుతోటి, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోరి, వాళ్ళ యొక్క మరి ఓట్లతో రాబోయే ఎన్నికల్లో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏ పార్టీలతో కూడా మేము పొత్తుకెళ్ళడానికి మేము సిద్ధంగా లేవని చెప్పి ప్రకటించినటువంటి విషయాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మరి మనందరం కూడా రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి మన నాయకత్వం సిద్ధపడాలి. కాబట్టి ఈ సందర్భంగా